జనపక్షపాతముతో గెలుపు పార్వతిది అని చెప్పెను. వెంటనే శివుడు కోపముతో తటాలున లేచి న్యాయము చెప్పు మధ్యవర్తులకు పక్షపాతం ఉండరాదు. శ్రీ జనపక్షపాతివై నీవు అసత్యమాడితివి కావున నీవు కుష్ఠరోగివమని శపించి ఎంత వేడినను లక్ష్య పెట్టగా శాప పరిహార మార్గమును గాని ఆ సమయమును గాని తెలుపకనే అదృశ్యుడయ్యాను. వెంటనే గౌరవి యొక్క చేతి వేళ్ళు నరికివేయబడిన వాని వలె ముడుచుకుపోయాను. శరీరం అంతయు చీలికలుగా పగిలి వాటి నుండి చీము నెత్తురు కారదొచ్చాను. సుందరమైన వదనము వికారముగా మారదొచ్చాను. ఈ రోగ లక్షణములు గమనించిన గౌరవి భయభ్రాంతురాలై పార్వతీదేవి పాదములపై పడి, అమ్మ నీవే నన్ను రక్షించుదాను, నన్ను కాపాడము తల్లి అని రోధించుచు వేడుకొనగా జగజ్జననివైన గౌరవీదేవి ప్రసన్నురాలై నాపై పక్షపాతం వహించి నీ అంతటా నీవు ఈ దురవస్థను తెచ్చుకుంటివి. పరమేశ్వరుని శాపమునకు తిరుగులేదు. అయినను నీకి కష్టమును తప్పించేడు వ్రతం ఒకటి కలదు. నిర్మల మనస్కురాలివై భక్తితో సోమవార వ్రతము ఆచరించినచో నీవు తప్పక శాప విముక్తురాలయ్యదవు అని ఈ సోమవార వ్రత విధానము వివరించి అదృశ్యురాలయ్యను. అప్పటి నుండి గౌరవి ప్రతిదినం ఉదయాన్నే లేచి శుచి అయి ఈశ్వర దర్శనం చేయుచు ఈశ్వర నామమునే జపించుచు ప్రతి సోమవారము పార్వతి చెప్పిన రీతిగా వ్రతము చేయుచుండెను. వారము దినములసరికి శరీరమంతయు పుండ్లు శిథిలము కాసాగిను. తెల్లగా పాలిపోయిన శరీరము గౌరీ వర్ణమును పులుపుకొనెను. మిక్కిలి పట్టుదలతో గౌరవి వ్రతమును